హాయ్, దిస్ ఇస్ ఇంద్రజ. ముందుగా అందరికీ నమస్కారం. మనందరికీ గర్వకారణమైన చిన్నారులు భక్తి గానంతో మన గెలుపును గెలుచుకున్న ప్రతిభావంతులు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్న జేజే బ్రదర్స్ గురించి ప్రత్యేక కథనం చూద్దాం. మనందరికీ గర్వకారణమైన చిన్నారులైన జేజే బ్రదర్స్ జతిన్ మరియు జస్విన్ గత 10 సంవత్సరాలుగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అద్భుత ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వయలిన్తో పాటు మండోలిన్, గిటార్, కీబోర్డ్, కాజోన్ వంటి అనేక పరికరాలను వారు నైపుణ్యంగా వాయిస్తున్నారు. ఇప్పటి వరకు 100కి పైగా కచేరీలు నిర్వహించి ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా అనేక ప్రముఖ వేదికలపై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్లోబల్ వరల్డ్ రికార్డ్ 2025 వంటి గౌరవాలను సొంతం చేసుకున్నారు. 2023లో రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్లో జరిగిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో కచేరీ నిర్వహించడం వీరి ప్రతిభకు నిదర్శనం. నవరాత్రి సందర్భంగా 10 పవర్ఫుల్ దేవి భజన్స్ అనే ప్రత్యేక వయలిన్ వీడియోలు ఆల్బమ్ను విడుదల చేసి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక 2026లో నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ లో పాల్గొనేందుకు వీరు సిద్ధమవుతున్నారు. కళారత్న డాక్టర్ అశోక్ గుల్జారే గారి శిష్యులైన జేజే బ్రదర్స్ జింగిల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, భజన్స్, రిథమ్, ప్రోగ్రామింగ్ వంటి అనేక సంగీత సేవలు కూడా అందిస్తున్నారు. మన స్టూడియోకి వచ్చేసారు జేజే బ్రదర్స్ జతిన్ గుడిపూడి, జస్విన్ గుడిపూడి. ఎస్, హాయ్ జస్విన్, హాయ్ జతిన్. ఇద్దరు ఎవరు జస్విన్, ఎవరు జతిన్? ఓకే. సో జతిన్ అండ్ జస్విన్, ఈ వయలిన్ మీరు నేర్చుకున్నారు కదా, ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నారు నాన్న మీరు? నేను వయలిన్ 7 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నారు? 7 ఇయర్స్. మీ 7th ఇయర్ నుంచి నేర్చుకున్నారు. ఎస్, మీ గురువు గారు ఎవరు నాన్న? మా గురువు గారు డాక్టర్ శ్రీ అశోక్ గుర్జాలే గారు. ఓకే. ఎస్, నువ్వు చెప్పు జస్విన్. అంటే ఇలాగే మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు మీ స్కూల్లో జతిన్ జస్విన్ అని అవుతారా? ఎప్పుడన్నా మీరు స్కూల్ మానేసి ఒకరు వెళ్తే ఒకరు వెళ్ళకుండా ఉంటారు కదా, ఒకరి ప్లేస్ లో ఒకరు వెళ్ళారు ఎప్పుడైనా? లేదా? మీ ఫ్రెండ్స్ గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని వెంటనే? గుర్తుపడతారు. ఎస్, యాక్చువల్లీ మీ ఫీచర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, ఈజీగా గుర్తుపట్టచ్చు, కానీ ట్విన్స్ అయినా కూడా. ఎస్, చెప్పు జస్విన్, నువ్వు మీరు 7 ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు కదా ఈ వయలిన్. అసలు మీకు ఎవరు ఎవరు స్ఫూర్తిని తీసుకున్నారు? ఈ వయలిన్ నేర్చుకోవాలని మీకు ఎప్పుడు ఎందుకు అనిపించింది? వయలిన్ నేర్చుకోవాలంటే సౌండ్ అంటే బాగుంటుంది. సౌండ్ అంటే ఇంట్రెస్ట్ బాగా. ఎస్, ఇంకా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వయలిన్. మీ ఇంట్లో వయలిన్ ఉంది. మీ ఇంట్లో ఎవరైనా ప్లే చేస్తారా నాన్న? ఓకే ఓకే. నువ్వు చెప్పు జతిన్, మీ డాడీ ప్లే చేస్తారా? మా డాడీ. సో మీ రోల్ మోడల్ ఎవరు? అంటే వీళ్ళ ఉండాలి, నేను వీళ్ళ ఫ్యూచర్ లో నేను ఇక్కడ ఉండాలి, వీళ్ళ నేను చేయాలి అని చెప్పి అనుకుంటాం కదా. ఇప్పుడు నేనైతే చిన్నప్పుడు పైలట్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఎన్నో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి నేను యాంకర్ అయ్యాను. సో అలాగా మీరు ఇలా అవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటారు కదా, ఎవరిలా ఉండాలి అంటే మ్యూజిషియన్స్ లో మీరు ఎంత రీచ్కి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? గురువు గారు రేంజ్కి వెళ్ళాలి. ఎస్, ఓకే. జస్విన్, నువ్వు చెప్పు, మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా చిన్నప్పుడు, 7 ఇయర్స్ లో మీరు స్టార్ట్ చేశారు కదా, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఏం స్టార్ట్ చేశారు అంటే ఏది మీరు ప్లే చేశారు? గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో దిండిగల్లో మా స్వామీజీ భజన్స్ ప్లే చేస్తారు. స్వామి నా కోసం ఒకసారి ప్లే చేస్తారా? ఎస్, ఒక్కసారి ప్లే చేయండి. ఎంత బాగా ప్లే చేశారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. 10 ఇయర్స్ కిడ్స్ కదా మీరు, 10 ఇయర్స్ కి ఇంత బాగా ప్లే చేస్తున్నారంటే మీరు పెద్దయ్యాక ఎక్కడికో వెళ్ళిపోతారు నాకు తెలిసి. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారా? సో ఇంత బాగా ప్లే చేస్తున్నారు కదా, మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు ఒక సాంగ్ అనే తీసుకుందాం, లేదా ఒక కీర్తనని తీసుకుందాం,
ఆ కీర్తనకి మీరు ఎంత సాధన చేస్తారు నాన్న? మేము ఒక కీర్తన రాకపోతే మేము ఒక 3 to 4 times వాయిస్తాం. ఓకే, రోజు మొత్తంలో ఎన్ని అవర్స్ మీరు ప్లే చేస్తారు? అంటే ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ చేస్తారు? 4 to 5 hours. రోజు చేస్తారా నాన్న? ఆ రోజు రోజు. సూపర్, వెరీ గుడ్. అసలు మీ ఏజ్ పిల్లలు నిలకడగా కూర్చోవటమే చాలా కష్టం కదా. ఇంతసేపు మీరు అంతసేపు కూర్చొని మీరు ప్లే చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? మిమ్మల్ని ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు గుర్తుపడుతూ ఉంటారా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ, ఈ పిల్లలు ఇట్లా వాయిలిన్ ప్లే చేస్తారు అని చెప్పి? మీకు వాయిలిన్ ఒకటే వచ్చా, లేకపోతే ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చా? గిటార్, మాండోలిన్, కీబోర్డ్, కెజాన్, కెజు. ఇన్నొచ్చా? అవురా, ఇంత చిన్న ఏజ్ లో అన్ని ఎలా నేర్పించారా మీ డాడీ? మీ డాడీ మీ మమ్మీ సపోర్ట్ బాగుంది కదా మీకు, రైట్? మీ గురువు గారి పేరేంటి? మీ గురువు గారికి ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మీ గురువు గారి గురించి చెప్పండి. ఎలా నేర్పించేవాళ్ళు, మీతో ఎలా ఉండేవాళ్ళు మీ గురువు గారు? మా గురుగారు చాలా మాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంకా క్లాస్ లో మా ఇన్స్టిట్యూట్ లో కొన్ని జోక్స్ చేస్తూ ఉంటారు. మీరు ఫన్ గా తీసుకుంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు, క్లాసెస్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీ గురువు గారి పేరేంటో చెప్పండి. మా గురుగారి పేరు కళారత్న డాక్టర్ శ్రీ అశోక్ గుర్జలి గారు. కళారత్న డాక్టర్ అశోక్ గుర్జలి. ఎస్, ముందుగా అశోక్ గురూజీ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. చాలా చాలా బాగా నేర్పించారు పిల్లలకి. ఇంత చిన్న పిల్లలు, ఇంత చిన్న ఏజ్ లో ఈ పిల్లలు ఇలా వాయిలిన్ అట్లా ప్లే చేస్తున్నారంటే మీ వల్లనండి. మీలాంటి గురువులు మున్ముందు ఇంకా ఇంకా పుట్టుకు రావాలని కోరుకుంటున్నాను. ఎస్, చెప్పండి అన్న, క్లాస్ రూమ్ లో మీ స్టడీస్ ఎలా ఉంటాయి? మా స్టడీస్ అంటే 80%. 80%. ఇటు వాయిలిన్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ 80%. ఓకే, మీ క్లాస్ టీచర్స్ మీతో ఎలా ఉంటారు? స్పెషల్ గా ఏమైనా ట్రీట్ చేస్తారా మిమ్మల్ని, లేదా నార్మల్ గానే చేస్తారా? నార్మల్ స్టూడెంట్స్ ఎట్లా. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు నాన్న? ఇప్పటివరకు ఒక 100+. 100+. మీకు ఎప్పుడు అలసట రాలేదా? అమ్మో ఇన్ని చేసాం అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అట్లా ఎలా కుదిరింది మీకు అది? మేము ఎంజాయ్ చేస్తారు. ఓకే, జేజే బ్రదర్స్, మీకు బాగా నచ్చిన కీర్తన ఏంటి? మీరు ఇన్ని రోజులు 100+ కీర్తనలు ప్లే చేస్తారు మీరు. సో ఈ 100+ లో మీకు బాగా ఫేవరెట్ ఏంటి? భో శంభో. భో శంభో. ఏది? భో శంభో శివ శంభో స్వయం, అదేనా? ఒకసారి ప్లే చేయండి. ఎంత బాగా ప్లే చేస్తున్నారు. మిమ్మల్ని కానీ మ్యూజిషియన్స్ చూస్తే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అస్సలు వదలరు మిమ్మల్ని, తెలుసా? అంత బాగా ప్లే చేస్తున్నారు. ఓన్లీ థ్యాంక్ యూ ఏనా? ఇంకొకటి ఏమైనా ప్లే చేయండి కొంచెం జోష్గా. ఇంకా మీ ఓన్ది ఇంకేమైనా కంపోజ్ చేశారా? ఎన్ని చేశారు టోటల్గా? ఎన్ని చేశారు ఇప్పటి వరకు ఓన్ కంపోజిషన్ లో? 5-4. ఓకే, సెకండ్ది మీరు ఏం కంపోజిషన్ చేశారో చేయండి, ఒకసారి ప్లే చేయండి.
క్లాప్స్ కూడా తక్కువే తెలుసా, అంత బాగా ప్లే చేస్తున్నారు. అసలు మీరు మీలాంటి ఏజ్ వాళ్ళకి స్టూడెంట్స్కి మీరు ఎంత ఇన్స్పిరేషనో తెలుసా. అసలు మీ టాలెంటెడ్లో మీకు తెలియట్లేదు, కానీ వింటుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగా ప్లే చేస్తున్నారు. మీరు 100+ ప్లేస్ చేశారు కొన్ని చోట్ల. సో డ్యూరేషన్ ఉంటుందా నాన్న? దీనికి డ్యూరేషన్ ఉంటుందా? ఇంత డ్యూరేషన్ అని చెప్పి అట్లా ఉంటుందా? ఓకే, హైయెస్ట్ డ్యూరేషన్ ఎక్కడ ప్లే చేస్తారు? అంటే అదే 2 hours 3 hours ఉంటుంది కదా. సో హైయెస్ట్ ఇంత టైం మేము బాగా ప్లే చేసాం అని ఎక్కడ ప్లే చేశారు? మొన్న 15th Feb మహాశివరాత్రికి రీసెంట్ గా. ఓకే, అవధూత దత్తపీఠం మైసూర్లో మేము మార్చాం. ఓకే, ఎస్, ఓకే. ఇన్ అవర్స్ 2.5 hours. 2.5 hours ప్లే చేస్తారు. ఏం ప్లే చేశారు నాన్న అక్కడ? అంటే కొన్ని కర్ణాటిక్ క్లాసికల్, ఇంకా అక్కడ స్వామీజీ భజన్స్. స్వామీజీ భజన్స్ లో ఏదైనా ఒకటి ప్లే చేయరా? జతిన్ అండ్ జస్విన్, చెప్పండి, మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, మీకు బాగా మెమరబుల్ మూమెంట్ ఏంటి నాన్న? ఈ ప్రోగ్రామ్ చేశాక నాకు మంచి పేరు వచ్చింది, ఇది నేను మర్చిపోలేను అనుకున్నది, ఆ మూమెంట్ ఉంటుంది కదా, అది ఏంటిది? మీ ఇద్దరు ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిసే కదా చేస్తారు, సింగిల్ గా చేయరు కదా. సో ఇద్దరికి ఫేవరెట్ ఏంటి చెప్పండి? ఫేవరెట్ మొన్న మహాశివరాత్రి 15th Feb. ఓకే, అక్కడ చాలా మంది ఎంకరేజ్ చేశారు. ఓకే, ఇంకేమున్నాయి ఫేవరెట్ మూమెంట్స్ మీకు, మెమరబుల్ మూమెంట్స్? నువ్వు చెప్పు జస్విన్. అంటే 15th Feb ఎందుకు మాకు నచ్చిందంటే ఆడియన్స్ చాలా డాన్స్ చేశారు. ఫారినర్స్ వేరే కంట్రీ నుంచి డాన్స్ చేశారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఏం ప్లే చేశారు నాన్న అక్కడ? మీరు స్వామీజీ భజన్స్, ఇంకా కొన్ని కర్ణాటిక్ క్లాసికల్. ఎస్, ఇప్పుడు వరకు స్వామీజీ భజన్ ప్లే చేశారు కదా, ఇప్పుడు స్వామీజీ భజన్ కదా. ఇప్పుడు కర్ణాటిక్ క్లాసిక్ ఏదన్నా ప్లే చేయండి, క్లాసికల్.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీ పేరు వచ్చిందని విన్నాము, నిజమేనా? వావ్, ఎలా అనిపించింది నాన్న మీకు ఆ పేరు వచ్చిందని తెలియగానే? మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నాన్న మీకు వయలిన్ నేర్పిద్దాము అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఫాస్ట్ గా నేర్చుకోవాలనుకున్నాను. ఓకే, ఇంట్లో ఎవరు బాగా గైడ్ చేస్తారు? మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? మ్యూజిక్ ఏమో మా డాడీ చేస్తారు, హోంవర్క్స్ ఇంకా స్టడీస్ అంతా నా అమ్మ. ఓకే, ఇంకా చెప్పండి నాన్న, మీకు ఏది ఇంట్రెస్ట్? వయలిన్ కాకుండా ఇంకేం ఇంట్రెస్ట్? ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు? ఫ్లూట్ ఒకటి. ఓకే, నీకు? సేమ్. ఫ్లూట్. అన్న తమ్ముడు, రైట్? అన్న ఏం చెప్తే తమ్ముడు ఓకే, అంతేనా? ఇంకేం ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారు మీరు? సో చెప్పండి, పోనీ ఫ్యూచర్ లో నేను ఇక్కడ ఉండాలి, ఈ పొజిషన్ లో ఉండాలి మ్యూజిక్ లో అని ఏ పొజిషన్ లో ఉండాలని మీరు అనుకుంటున్నారు? మా గురువు గారి పొజిషన్ లో ఉండాలి. గురువు గారు ఇంత కూడా చెప్పారు ఇదే మాట, గురువు గారి పొజిషన్ లోనే ఉండాలనుకుంటున్నారు. ఓకే, మీ గురువు గారు ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ వాళ్ళది? వాళ్ళది యాక్చువల్గా మహారాష్ట్ర. ఓకే, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు, మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు. నాన్న చెప్పండి, ఇప్పుడు వరకు మీరు త్యాగరాజ కీర్తనలే కదా, త్యాగరాజ కీర్తనలు ఇప్పుడు ప్లే చేశారు కదా, ఇప్పుడు మా కోసం అందరికీ తెలిసిన పాట ఏదైనా ప్లే చేస్తారా? ఏ పాట చెప్పండి నాకు ముందు. బ్రహ్మం ఒకటి. తందనానా పూరే, అదేనా? ఎస్, ప్లే చేయండి. సూపర్ సూపర్. నా కోసం అదివో అల్లదివో అదొచ్చా, అది ప్లే చేయరా?
సూపర్ నాన్న, సూపర్. రాష్ట్రపతి గారు ముందు ప్లే చేశారని చెప్పి విన్నాము. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? భయపడ్డారా? అస్సలు భయం లేదు, మన బ్లడ్ లో లేదు భయం కదా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? రాష్ట్రపతి గారు ముందు ఇంత చిన్న ఏజ్ లో మీరు ప్లే చేయటం మీకు ఎలా అనిపించింది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాకు చాలా అంటే ఆర్బీ గ్రూప్ తో మొత్తం వాయించారు. అక్కడ ఏం ప్లే చేశారు? అక్కడ ఇలాంటివి మా సార్ కంపోజిషన్స్, ఇంకా అన్నమాచార్య కీర్తన, త్యాగరాజ కీర్తన. ఓకే, మీకు ఇష్టమైన ట్యూన్ ఏంటి? ఒక్కసారి ప్లే చేయండి. మీరు స్టడీస్ నేను ఈ మ్యూజిక్ ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా వైలెన్ క్లాస్ రోజు ఈవినింగ్ ఉంటుంది కాబట్టి పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వైలెన్ క్లాస్. రోజు క్లాసెస్కి వెళ్తారా నాన్న? మీరు 7 years లో వైలెన్ నేర్చుకున్నారు కదా, మీకు పర్ఫెక్ట్ గా వచ్చింది ఎప్పుడు? అంటే ఎవరన్నా ఇన్స్ట్రుమెంట్ పట్టుకోగానే రాదు కదా, వాళ్ళని ఒక సర్టైన్ డ్యూరేషన్, ఒక కొంత కాలానికి వస్తుంది కదా. సో ఎప్పుడు వచ్చింది మీకు పర్ఫెక్ట్ గా నాకు వచ్చు అని వయలిన్ ఎప్పుడు అనిపించింది? అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అనిపించింది. ఒక 1 month అయిన తర్వాత మాకు హోల్డింగ్ అవన్నీ వచ్చింది. హోల్డింగ్ వచ్చింది. 3 months 3 months లో మేము కాన్సర్ట్స్ చేయడం మొదలు పెట్టాం. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చేశారు? అంటే యుఎస్ కానీ అట్లా వెళ్ళారా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? బెంగళూరు, చెన్నై. ఓకే, ఎన్ని రాష్ట్రాలు తిరిగారు? 4 ప్రోగ్రామ్ చేస్తే ఎంతమంది క్రౌడ్ వచ్చారు? అంటే మొన్న శివరాత్రికి 5000. బా,
5,000 మెంబర్స్ చూసారు మిమ్మల్ని. సో బాగా అప్రిషియేషన్స్ వచ్చినాయా? హ్యాపీ ఫీల్ అయ్యారా? ఓకే, ఇంకా చెప్పండి నాన్న, మీకేం ఇంట్రెస్ట్ ఇంకా? సో ఫుడ్ బాగా తింటారా? మీరేం చాలా సన్నగా ఉన్నారు. ఇంతసేపు కూర్చొని మీరు ప్లే చేయాలి, అంతసేపు అన్ని గంటలు ప్లే చేయాలి అంటున్నారు. సరిగ్గా తింటారా మీరు ఫుడ్? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అసలు? బిర్యానీ. నీకు? ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. మీరు ఇక్కడ మాత్రం చేంజ్ అయిందే. అన్న ఏదంటే అదే అంటున్నావు కదా. మీరు ఎప్పుడైనా కొట్టుకుంటారా ఇంట్లో అందరిలాగానే? మీరు చూస్తే చాలా చాలా ఇన్నోసెంట్ గా కామ్ గా ఉన్నారు. కొట్టుకుంటారా? అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తున్నాను. అదిగా చెప్పాడు అన్న. కొట్టుకుంటారా? ఎవరు విన్ అవుతారు అంటే అట్లేం లేదు. అసలు మీరు టీవీ చూస్తారా నాన్న? అసలు టైం ఉంటుందా మీకు? ఎక్కువ సాధనలోనే ఉంటారా? ఎక్కువ సాధనలో ఉంటాం. ఎక్కువ టీవీ చూస్తారా? అప్పుడప్పుడు చూస్తారు. మూవీస్ అవి చూస్తూ ఉంటారా? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. నీకు? ఇద్దరు సినిమాలు చూస్తారు, బాగా ఫాలో అవుతారు అయితే. ఓకే, డన్. ఇంకా చెప్పండి, మీ హాబీస్ ఏంటి? వాయిలిన్ కాకుండా మీ హాబీస్ ఏంటి? క్రికెట్. నువ్వు బాగా క్రికెట్. నువ్వేంటి అసలు క్రికెట్ లో ఏం ఆడతావు? బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండ్? నువ్వు? నీకు క్రికెట్ ఇష్టం. నాన్న నాకు ఒక డౌట్. హలో బ్రదర్స్ మూవీ చూసారా? దాంట్లో ఒక దాంట్లో కూడా ట్విన్సే కదా, మీకు తెలుసు కదా. ఒక బాబు ఏడవగానే ఇంకో బాబు కూడా ఏడుస్తాడు, ఒక బాబు ఇట్లా తిరగగానే ఇంకో బాబు కూడా తిరిగిపోతాడు. మీరు అంతేనా? అట్లేం కాదా? ఓన్లీ సినిమాలోనేనా? అది బయట అయితే అట్లా ఉండదా? మీరైతే కాదు, అంతేనా? రైట్. చెప్పండి, మీ మమ్మీ డాడీ ఎట్లా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? ఎప్పుడన్నా మీకు లో సిచ్యువేషన్స్ వస్తాయి, ఇప్పుడు ప్రోగ్రామ్ చేసి ఒక్కొక్కసారి తప్పులు దొర్లుతాయి, ఎవరికైనా దొర్లుతాయి కదా. అలా తప్పులు దొరికినప్పుడు మీరు మమ్మీ మీ డాడీ ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? అంటే తప్పులు అంటే ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది తప్పులు దొరికినప్పుడు? అమ్మో మమ్మీ డాడీ అంటారా అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ బాగా అనిపించాను. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేయాలను, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తో చాలా మంది పిల్లలు స్టార్ట్ చేయాలనుకుంటారు, రైట్? వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు నేనే ఇన్స్పైర్ అయ్యా, మా కిడ్స్ కి నేర్పించాలా, నేను ఇన్స్పైర్ అయ్యా. సో అలాంటి కిడ్స్ కి మీరు ఏమి చెప్పాలనుకుంటారు? అంటే ఈ మ్యూజిక్ ఒక 1 year 2 years లో రాదు, ఒక 10 years పడుతుంది అని చెప్పాను. ఓకే, నువ్వేం చెప్తావు? మ్యూజిక్ అంత తొందరగా రాదు, అందరూ మ్యూజిక్ ఇంకా చదువు కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ ని వదలకూడదు, ఎనీ సిచ్యువేషన్ వదలకూడదు, అంతేనా? వదలకుండా ఉంటే మీరు ఇలా తయారవుతారు, రైట్? ఓకే, నా కోసం ఇప్పుడు ఏమన్నా మంచి సాంగ్, అందరికీ తెలిసిన సాంగ్ ఏదైనా ప్లే చేయండి.
బా వండర్ఫుల్ వండర్ఫుల్ అసలు. ఇంకోటి నాకు ఇష్టమైన సాంగ్ మా బాబు పాడతాడు ఈ సాంగ్, ముద్దుగారే యశోదా. ఆ సాంగ్ ప్లే చేస్తారా? ఎస్, ప్లే చేయండి. ఎస్, జే బ్రదర్స్ చెప్పండి, మన మైసూర్లో మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, దాంట్లో మంచి అప్లాజ్ వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. అక్కడ ఏం సాంగ్ పాడారు నాన్న మీరు? భోషమ్మ. ఎస్, నా కోసం ఒకసారి ప్లే చేస్తారా? ఎంత బాగా ప్లే చేశారు. మీరు గణపతి భజన్స్ ప్లే చేస్తూ ఉంటారు కదా, మీకు ఫేవరెట్ భజన్ ఏంటి గణపతి భజన్లో? పాయి పాయి ఇంకా జాలి. ఎస్, అది ప్లే చేస్తారా వైకే టీవీ ప్రేక్షకుల కోసం? ఎస్, స్టార్ట్ చేయండి. Thank you.
చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా, నేను ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చెప్పండి, నేను ఇంతకు నుంచి చూస్తున్నాను మీ వయలిన్స్. ఇప్పుడు చాలా మంది దగ్గర నేను వయలిన్స్ చూసా, కానీ ఇదేంటో కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీని హిస్టరీ ఏమన్నా ఉందా? ఏం చెప్- ఇది యాక్చువల్లీ 165-year-old వైలెన్. ఇదా? ఓ, అలాగే ఇది ఈ 2 వైలెన్స్ కూడా ట్విన్స్. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవి? ఇవి జర్మనీ నుంచి మా అశోక్ సార్ స్పెషల్ గా తెప్పించారు. ఓకే, 165 years ఓల్డా? ఓకే, చాలా ఇప్పుడు వయలెన్స్ లో చూసాను కానీ ఇంత క్లారిటీగా ఇంత బాగా నేను ఎక్కడ వినలేదు. అది ఇంతని నేను చూస్తున్నాను, అసలు చాలా బాగుంది ఇది. అసలు దీని హిస్టరీ ఏంటో తెలుసుకుందామని. మీకు ఎప్పుడు వచ్చింది ఇది? ఇది February 27th వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది. అక్కడి నుంచి జర్మనీ నుంచి వచ్చింది. యాంటిక్ పీస్ అన్నమాట ఇది. ఈజీగా వస్తుందా? ఈచ్ కాస్ట్ 1 lakh. ఇదా? ఓ, సూపర్ సూపర్. ఇంత చక్కగా ప్లే చేస్తున్నటువంటి జేజే బ్రదర్స్ యొక్క పేరెంట్స్ తో కూడా ఒక్కసారి మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, శ్రీకాంత్ గారు అంటే చంద్రకళ గారు. సార్ చెప్పండి సార్, అసలు మీ పిల్లల్లో ఈ టాలెంట్ ఉంది అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది? మాకు 2017లో మా ఇంట్లో కీబోర్డ్ ఉండేది. యాక్చువల్గా కీబోర్డు నాకు చిన్నతనంలో నేను నేర్చుకున్నాను. 6 years ఉన్నప్పుడు నేను వైలిన్ నేర్చుకున్నాను. ఆ టైంలో ఉన్న వైలిన్ ఎందుకో బయటికి తీసాము. అప్పుడు మేము వాయిస్తుంటే వాడు వినడము, తర్వాత వినికిడి జ్ఞానం బాగా ఉందని అబ్జర్వ్ చేసాం ఫస్ట్. తర్వాత అసలు ఇంకా అంటే వైలిన్లో చేర్పించాలని ఎప్పుడు అనుకోలేదు. 2022లో అశోక్ గుర్జాలే గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఒకసారి ఆ వైలిన్ తీసుకురా అన్నారు, మామూలుగా క్యాజువల్గా. ఆ వైలిన్ సార్ అది పాడైపోయింది ఇప్పుడు ఎందుకు అన్నాను. అంటే లేదు లేదు తీసుకురా ఒకసారి అన్నారు. అలా తీసుకొచ్చి ఆయన రిపేర్ చేశారు దాన్ని. స్ట్రింగ్స్ అన్నీ పోతే అన్నీ రిపేర్ చేశారు. కళ్ళు మూసుకొని ఒక 20 minutes తెలీదు ఆయనకి ఎందుకో మరి గణపతి సచ్చిదానంద స్వామీజీ భజన్స్ వాయించారు. అంతే. ఆయన వెళ్ళిన తర్వాత నాన్న మేము వైలిన్లో జాయిన్ అవుతాం అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం. ఇలా జర్నీ స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరూ ప్లే చేస్తున్నప్పుడు మీకు గర్వంగా, ఇంత నేను చూసాను మీ ఫేస్, ఎంతో ప్రౌడ్నెస్ మీ ఫేస్ లో కనిపించింది. ప్రౌడ్నెస్ కంటే కూడా హ్యాపీనెస్. ఎస్, రెండు మిక్స్ అయ్యి నేను అంటుంది. అంటే ఇట్లాంటి పిల్లల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో సార్, ఇప్పుడు స్టడీస్ ని ఇది మ్యూజిక్ ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సార్ పిల్లలు? అంటే మీరు ఎట్లా మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని? వీళ్ళు టైం తీసుకుంటారు, దీనికి ఎంత టైం తీసుకుంటున్నారో దానికి అంత టైం తీసుకుంటారు. బట్ మ్యూజిక్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. వాళ్ళు స్టడీ టైం తగ్గిపోతుంది, వాళ్ళకి ఒకసారి చదివితే గుర్తుండిపోతుంది. సో వీళ్ళు భగవద్గీత శ్లోకాలు ఫస్ట్ స్టార్ట్ చేసింది భగవద్గీత శ్లోకాలతోటి. మాకు అబ్జర్వేషన్, వీళ్ళు ఇంత పెద్ద శ్లోకం పెట్టుకుంటున్నారు. సో ఒక 2 chapters భగవద్గీత శ్లోకాలు వితౌట్ ఎనీ బుక్ పేపర్ చెప్పగలుగుతారు. అక్కడి నుంచి అబ్జర్వేషన్ అనమాట మాకు. వీళ్ళకి మెమరీ పవర్ ఉంది. ఓకే, చంద్రకళ గారు మీరు చెప్పండి, మీ పిల్లలు ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటండి? ఫస్ట్ టైం మీ పిల్లలు ఒక స్టేజ్ మీద కనిపిస్తున్నారు, మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? యాజ్ ఎ మదర్గా మీ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఫస్ట్లో కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యేదాన్ని. ఎలా ఉంటుంది అసలు, ఎట్లా ప్లే చేస్తారు అనేసి, అవుట్పుట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఇంక టెన్షన్ ఏం లేదు, వాళ్ళు చూసేసుకుంటారు, బాగా ఇస్తారని కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. శ్రీకాంత్ గారు, పిల్లలు ప్రాక్టీస్ సెషన్లో మీరు ఎంత సపోర్ట్ ఇస్తారు పిల్లలకి? నేను ఆల్మోస్ట్ ప్రతి ప్రాక్టీస్ సెషన్లో ఉంటాను. నాకేంటంటే ఇంట్రెస్ట్, అశోక్ గారితో నేను ఫస్ట్ 2002లో నేను యాజ్ అ స్టూడెంట్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి రిహార్సల్స్లో ఆయన కంపోజిషన్స్లో పార్ట్ అవ్వడం, అవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు తోడైనాయి యాక్చువల్గా వీళ్ళకి గైడ్ చేయడానికి ఇంట్లో. సో వీళ్ళ ప్రతి ప్రాక్టీస్ సెషన్లో ఉంటాను. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే గైడ్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అయింది అది. సార్ మీరేనా మీ ఫ్యామిలీలో మీ 4 fathers కానీ ఇలా మ్యూజిక్ లో ఉన్నారా? ఎట్లా వచ్చింది సార్ మీకు? ఎవరు లేరు. అంత ఇంట్రెస్ట్ మీకు ఎట్లా వచ్చింది? మా పేరెంట్స్ నన్ను తీసుకెళ్లారు, నేను వీళ్ళని తీసుకెళ్తున్నాను. అంటే మీ పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ తో తీసుకెళ్లారు, వాళ్ళు ఏమి ప్లే చేయరు? ఏం చేయరు. సార్ ఒక రిక్వెస్ట్ నా నుండి, మీరు ఎలా వయలిన్ ప్లే చేస్తే చూడాలనుంది, మీరు ఎలా చేస్తారో నాకు చూడాలనుంది. ఒక్కసారి
సూపర్ సార్, థ్యాంక్ యూ అడగగానే ప్లే చేసినందుకు. సార్ ఇప్పుడు వయలిన్ అంటే గురువు గారు ఉన్నారు, నేర్చుకున్నారు, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ చాలా చెప్పారు పిల్లలు, అది ఎలా సాధ్యం సార్? గురువు గారు లేకుండా ఎట్లా వాళ్ళు ఓన్గా ఎట్లా దాన్ని ప్లే చేయగలుగుతున్నారు? అంటే వీళ్ళకి బ్లెస్సింగ్స్ అండి, ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్సింగ్స్ అది. 7వ ఏటకే వాళ్ళకి 7th ఇయర్లోనే వాళ్ళు స్వరజ్ఞానం వచ్చేసింది. సో ఏదైనా పాడితే వాళ్ళు స్వరం చెప్పగలుగుతారు, అది ఒకటి. తర్వాత రాగం ఐడెంటిఫికేషన్ ఒకటి. సో దాంతో ఏమైందంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మీద పట్టు వచ్చిందంటే ఇంకా కీబోర్డ్ కానీ గిటార్ కానీ అన్నీ వాయించేవాడు. సో గిటార్ మీద గమకం వాయిస్తే వేళ్ళు కట్ అయిపోయేవి. సో అశోక్ గారు చూసి లేదు వాడికి గమకం బాగా పలుకుతోంది, మ్యాండలిన్ ట్రై చేయి అన్నారు. సో ఆయన సజెషన్ చేస్తేనే మ్యాండలిన్ తీసుకున్నాం. సో మ్యాండలిన్లో కూడా వాడు కాన్సర్ట్స్ ఇస్తున్నాడు ఇప్పుడు. సో వాడు కీబోర్డు, వీడు మ్యాండలిన్, అలా కాన్సర్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు వేరు ఇన్స్ట్రుమెంట్స్ తో ఒక కాన్సర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కాన్సర్ట్స్ చేశారు సార్? ఎక్కడెక్కడ చేశారు? మోర్ దెన్ 100 కాన్సర్ట్స్ చేశారు ఇప్పటికి. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో కాలేజెస్, టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్, తర్వాత ఎక్కడైనా ఆశ్రమాలు ఉంటే ఆశ్రమాలు, అలా అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రాక్టీస్ అవుతుంది. వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉంటే ఇవాళ చదువుతున్నట్టుగా రేపు కాన్సర్ట్ ఉందంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఇంత బాగా ప్లే చేస్తున్నారు కదా, వీళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్ తో కొంతమంది జాయిన్ అవుతారు. సో వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా ఒకటైతే ఉంటుందండి, ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఈ స్టేజ్కి రాగలుగుతారు. రెండోది కొంత మన మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే మనం ఇలా ఎక్స్పోజ్ చేయాలి పిల్లల్ని, ఇది చూసి ఇంకో 10 మంది జాయిన్ అవుతారు, ఇంకో 10 మంది ఈ లైన్లో వస్తారు. తర్వాత చాలామందికి మ్యూజిక్ యాజ్ ఎ కెరియర్ పాత్ తెలియదు. అంటే దీంట్లో కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు, దీంట్లో కూడా మనం ఇంకోళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అంతమందిని చేయాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి, రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి. నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా అంతే. సో కన్సిస్టెన్సీ ముఖ్యం. కరెక్ట్. ఓకే, చెప్పండి సార్, ఇంతక పిల్లలు యాంటిక్ పీస్ అంటే 165 years old అని చెప్పి అంటున్నారు. సో దీని గురించి మీ మాటలో నేను విందాం అనుకుంటున్నాను. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి చెప్పండి. అంటే వీళ్ళు ఫస్ట్ వాయించినప్పుడు చిన్న వైలిన్స్ ఉంటాయండి, దీనికంటే చిన్న వైలిన్ ఉంటుంది, దాంతో స్టార్ట్ చేశారు. తర్వాత అశోక్ సార్ చూసి లేదు వీళ్ళు ఇంకా దే కెన్ గో ఫర్ ఎ బిగ్ వైలిన్, ప్రొఫెషనల్ వైలిన్, సో నేను తెప్పిస్తాను అన్నారు. ఒక వైలిన్ వచ్చింది, 340-year-old వైలిన్. సరే అది ఒకటే పీస్ వచ్చింది. సో నేను అన్నాను తీసుకుంటే 2 ఒకేసారి తీసుకుంటాను సార్ అన్నాను. సరే అయితే ఒక వెయిట్ చేద్దాంలే అన్నారు. ఒక 2 months తర్వాత ట్విన్ వైలిన్స్ వచ్చాయి. ఈ 2 జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేశారు. సో దీస్ ఆర్ యాంటిక్ పీసెస్ అండ్ 165-year-old అండ్ మోస్ట్లీ మేడ్ ఫర్ దీస్ 2 people అన్నట్టుగానే వచ్చాయి. గ్యాస్పరాడో అని ఇది మేక్ అనమాట. అది సార్ చెప్పండి, వీళ్ళ గురువు గారి గురించి నాకు తెలుసుకోవాలని సార్. వీళ్ళు ఇంత బాగా ప్లే చేస్తున్నారంటే ఆయన రోల్ 80% ఉంది, 90% పైనే ఉంటుంది. సో మీరు ఏమంటారు వాళ్ళ గురువు గారి గురించి చెప్పండి. నేను వీళ్ళ గురువు గారు అనడం కంటే కూడా మా గురువు గారు. సో 2002లో నేను ఫస్ట్ జాయిన్ అయిన, నా మ్యారేజ్ కాకముందు జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బిహేవియర్లో కానీ టీచింగ్ మెథడాలజీ కానీ చేంజ్ అవ్వలేదు. సో ఇంత ఏజ్ పిల్లలు 2002 ఆర్ 2000లో జాయిన్ అయిన పిల్లలు ఇప్పుడు అందరూ బ్యాండ్స్ పెట్టుకున్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యారు. సో వాళ్ళందరూ డెఫినెట్గా ఇంకో నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్. సో ఆయన టీచింగ్ మెథడాలజీ అనేది చేంజ్ కాకపోవడం కూడా చాలా అడ్వాంటేజ్. సో అందరి వాయించే పద్ధతి ఒకటేలాగా ఉంటుంది. సో ఇంతమంది గ్రూప్స్ తోటి ఆయన 150 వైలిన్, 200 వైలిన్ కాన్సర్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఎంతమంది కలిసి వాయించినా ఒకటే మిలిటరీ డిసిప్లిన్ లాగా వినిపిస్తుంది మనకి. సార్ చెప్పండి, వీళ్ళిద్దరు ఇంట్లో ఎవరు బాగా అల్లరి చేశారు? వీళ్ళిద్దరిలో ఇద్దరు చేస్తారు. సేమా? ఇద్దరు సేమ్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా టెన్షన్ పడుతూ ఉంటారు కదా స్టేజ్ పైన, ఒకరికొకరు ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకుంటారు, దాన్ని ఎట్లా అధిగమిస్తారు టెన్షన్? అంటే వీళ్ళకి ఒక్కటేంటంటే ఒకడు మిస్టేక్ చేస్తే ఇంకోడు దాన్ని మళ్ళీ ఓవర్లాప్ చేసి సో దాన్ని కంట్రోల్ చేయడము, అవి ఇద్దరిలోనూ ఉంది ఆ టెక్నిక్. సో దానివల్ల ఎక్కడ కూడా మిస్టేక్ కనపడనీయకుండా దాన్ని కంటిన్యూ అవ్వడం అనేది కూడా ఒక ఆర్ట్. అది నేర్చుకున్నారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ప్లస్ అశోక్ సార్ కూడా చాలా మటుకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఇలా వాయించండి, స్టేజ్ మీద ఇలా కూర్చోండి, లేకపోతే ఈ సాంగ్స్ తీసుకోండి, ఆ లిస్ట్ ఫైనలైజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. సార్ మ్యూజిక్ నేర్చుకున్న పిల్లలకిను ఇప్పుడు వోకల్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ
నేర్చుకున్న పిల్లలకిను ఏమీ నేర్చుకోకుండా ఉండే పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో ఒక డిసిప్లిన్ అంటూ Correct. మెయింటైన్ అవుతూ వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? డెఫినెట్గా అండి, డిసిప్లిన్ అనేది నంబర్ 1. సో ఫస్ట్ వాళ్ళు కూర్చునే విధానం కానీ, ఇంతసేపు కూర్చోవడం అని కానీ, లేకపోతే ఇంట్లో ప్రవర్తించే విధానం కావచ్చు. చాలా కామ్ గా ఉంటారు, సైలెంట్ గా ఉంటారని నేను విన్నాను. అల్లరి చేస్తారు, అంటే అది కూడా అల్లరి కూడా ఒక డిసిప్లిన్ అల్లరే అది కూడా. అది డెఫినెట్గా డెవలప్ అవుతుందండి మ్యూజిక్ వల్ల. సో ఇప్పుడు క్లాస్లో ఒక 3 hours కూర్చోవాలంటే సార్ ఎదురుగా కూర్చున్నారు, సో వాళ్ళకు ఒక భయం అనేది వస్తుంది. సో అలా కంటిన్యూగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇటు క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు, కాబట్టి ఇంకా బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయి. సార్ ప్రాపర్ గా మీరు హైదరాబాద్ సార్ ప్రాపర్? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సార్? నేను ఐటీ ప్రొఫెషన్ అండి, నాది ఐటీ ప్రొఫెషన్. బట్ మ్యూజిక్ యాజ్ ఏ హాబీ నేను కూడా నేర్చుకున్నాను, చిన్నప్పుడు నేర్చుకొని మళ్ళీ అశోక్ గారి దగ్గర నేర్చుకుని వీళ్ళతో పాటు మళ్ళీ నేను క్లాసెస్కి వెళ్తున్నాను. అంత జాబ్ ని దీన్ని మీరు కూడా వీళ్ళు ఎలాగో స్టడీస్ ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో మీరు కూడా రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తున్నాను. చేస్తున్నారు. అవును. ఎస్ మేడం, మీరు చెప్పండి మేడం, మీ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇంకా వాళ్ళు కోరుకున్నది నెరవేరాలని నెరవేరాలి కోరుకుంటున్నారు. అంతే. ఇంకా టార్గెట్ అంటూ ఏం లేదు. వాళ్ళు ఎక్కడ మేడం, యాజ్ ఏ మదర్ గా చెప్పండి, మన రాష్ట్రపతి గారి ముందు మీరు ప్లే చేశారు కదా, మీరు అప్పుడు ఏమైనా ఎమోషనల్ అయ్యారా? అంత మంచి ఆపర్చునిటీ అంత త్వరగా ఎవరికి దక్కదు మేడం. అవును. సో వీళ్ళకి దక్కిందంటే ఎంతో అదృష్టం, ఎంతో టాలెంట్ ఉంటేనే దక్కుతుంది అది. ఇంకోటి వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ నాన్నగారు కూడా ప్లే చేశారు, అది happy. నాకు డబుల్ హ్యాపీ. ముగ్గురు కలిసి ముగ్గురు ట్రిపుల్ ధమాకా. అది చాలా హ్యాపీ. అది ఎస్ జేజే బ్రదర్స్, లాస్ట్ గా మా వైకే టీవీ ప్రేక్షకుల కోసం మీకు ఇష్టమైన ఇప్పటి వరకు ప్లే చేయండి, ఇక్కడ ప్లే చేయండి, ఏదైనా ఒక్కటి వాయిస్తారా? ఒక్క సాంగ్ వాయిస్తారా? Yes, వాళ్ళకి వాయించండి. చాలా ఇష్టమైనది ఒకటి ఉందండి, ఆ, అదేంటంటే అశోక్ గుర్జాలి గారి కంపోజిషన్. మ్హూ. 2000లో ఆయన ఒక కంపోజిషన్ చేశారు, రాగమాలిక. అది మ్. అంటే డిఫరెంట్ రాగాలతో మిక్స్ అయి ఉంటుంది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది త్రూ దూరదర్శన్ ఆ కంపోజిషన్కి. మ్. సో వాళ్ళకి అది బాగా ఇష్టం, సో అది వాయిస్తారు ఇప్పుడు. ఓకే. Thank you.
ఎంత బాగా ప్లే చేశారు సార్ అసలు. అది ఎలా గుర్తుంటున్నాను మీకు అసలుకి, ఎంత ఫాస్ట్గా ప్లే చేస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక ఫ్యూజన్ కంపోజిషన్ అండి. ఇది ఓకే. వెస్టర్న్ క్లాసికల్ అండ్ మన ఇండియన్ క్లాసికల్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. సో చాలా టఫ్, అంటే కంట్రోల్ ఆన్ ద వైలిన్ అండ్ బోయింగ్ పట్టుకునే విధానం చాలా టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. ఇవైతే ఇట్లా అంటూనే ఉన్నారు సార్, మారుస్తున్నారు. నేను ఇద్దరిది గమనిస్తున్నాను, సేమ్ ఫింగర్ పడుతుంది. అవును, అసలు చాలా బాగా ప్లే చేశారు. కానీ మీరు ముందుండి పిల్లల్ని ఇట్లా నడిపిస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. మేడం మీకు కూడా చాలా 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 ఇంకా సంగీతం ఇంకా ముందుకు వెళ్ళాలి, మీలాంటి వాళ్ళని చూసి ప్రతి పేరెంట్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ మేడం.